మరి దేవుడు యవ్వనంలోనే మల్లేశ్వరికి పాస్టర్ గారు చెప్పినట్టుగా తొందరలోనే దేవుని దగ్గరకు వచ్చింది. త్వరగానే వాక్యాన్ని ఆలోచించడం నేర్చుకుంది, వాక్యాన్ని చెప్పడం కూడా నేర్చుకుంది. బాక్స్ వైర్ ఉంటే అక్కడ పెడతారా? అక్కడ పెట్టి చెప్పండి. ఎందుకంటే వీళ్ళకి అవసరం వాక్యం, వాళ్ళకి కాదు. వాళ్ళకి ప్రభువు తెలుసు కాబట్టి అక్కడ అదిగా ఆ మూలను పెట్టి. కాబట్టి మరి దేవుడు మల్లేశ్వరికి చేసిన ఆ మేలులను మల్లేశ్వరి కృతజ్ఞతతో అనేక మందికి తెలియజేయాలి అని. వైర్ చాలదు వెంకటేష్, సరే చాలకపోతే ఇక్కడే పెట్టి, లేకపోతే ఇక్కడ దగ్గరేమో ఇక్కడ దిమ్మ మీద. దేవుడు చేసిన మేలుకి మల్లేశ్వరి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి ఇదిగో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది వాళ్ళ అమ్మతో కలిసి. మరి దేవుడు తోడున్నాడు కాబట్టి మల్లేశ్వరి ఏదైతే ఆశించిన దానిని దేవుడు మల్లేశ్వరికి చేశాడు. అంటా ఉండేది, నేను ఇంత చదువుకున్నాను, జాబు చేయకుండా ఉండేసరికి నాలో ఏదో వెల్తిగా ఉండేది బాబాయ్ అని ఎక్కువ బాధపడతా ఉండేది. నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, దేవుడే చేస్తాడు, దేవుళ్ళో స్థిరంగా నిలబడు అని చెప్పా. సౌండ్ పెంచుతావా? నాకేదో సౌండ్ తగ్గినట్టుంది. బాగానే ఉందా? నాకు అట్లా ఉందా? అందుకని దేవుడు ఎవరికి తోడుంటాడు? దేవుడు ఎవరికి తోడుంటాడు అనేది మనం ఆలోచిద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరిస్తాడు. అంటే దేవుడు అంగీకరించాలి అంటే ముందు మనలో ఏముండాలి? నీతి. మీకు అర్థమైందా? ఒక పురుగును మనం చూడాలి అంటే లైట్ ఉంటే చాలు. లైట్ దగ్గరికి ఏమొస్తుంది? పురుగు వస్తుంది. దేవుడు మనల్ని ఆకర్షించాలి అంటే మనలో నీతి అనే వెలుగు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మనకు అర్థమైందా? దేవుడు ఊరకనే అందరిని పిలవడు. పిలిచిన అందరూ రారు. దేవుడు పిలిచాడు అంటే ఆయన కాడి మనం మొయ్యాలి అంటే కాడి మోసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. పాస్టర్ గారు బాగా చెప్పారు. యవ్వనంలో నిజం, మల్లేశ్వర కాడి మోసింది కదా. కాడి ఆల్రెడీ తను జాబు చేస్తున్నా కానీ ఆయన కాడి ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే లెక్క. మరి కాడి మోయటానికి దేవుడు ఎంతోమందిని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఏం చూసి పిలిచాడు? ఆయన పిలవాలి అంటే ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా పిలవబోయే ముందు వాళ్ళలో ఏముండాలి తెలుసా? క్వాలిఫికేషన్ ఉండాలి. దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ లక్షణాలు ముందు వారిలో ఉండాలి. మీకు అర్థమైందా? ఉదాహరణకి దావీదు గారిని పిలిచాడు. ఎంతోమంది ఉంటే దావీదు గారిని ఎందుకు పిలిచావయ్యా అంటే, పిచ్చోడా, గొర్రెను కాపాడటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడురా. నేనంటే తెలియక ముందు, ఇంత ప్రేమామయుడైన నేను తెలియక ముందే గొర్రె కోసం ప్రాణం పెట్టడానికి నిలబడ్డాడు అంటే వీడికి నేను తెలిస్తే, దేవుడి ఆలోచన అలా ఉంటుంది. వీడికి నేను తెలిస్తే, నా మనసు వీడెరిగితే, గొర్రె ప్రాణం కాపాడటానికే పులి మీద పోరాడి గొర్రెని సింహం నోట్లోంచి కాపాడాడు. నోట్లో నుంచి తీశాడు, నోట్లో పట్టుకుంది.
పోనీలే అమ్ముకుంటే 10,000 వచ్చేది, ఆ సింహం నన్ను పట్టుకుంటే నా ప్రాణమే పోద్ది అనుకోలే. తన కళ్ళ ముందు నోరు లేని జీవి ప్రాణం పోతా ఉంటే చూడలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. సింహం వెంటబడ్డాడు, నోరు చీల్చి గొర్రెను కాపాడాడు. ఆ సందర్భాన్ని దేవుడు చూసి అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా నాకు వీడు కావాలి. ఎందుకని? వీడిలో లక్షణాలు ఉన్నాయి, నా కుమారుడికి ఉండే లక్షణాలు వీడిలో ఉన్నాయి. అందుకని పంపించాడు. పంపిస్తే ఎవరిని పంపించినా ఈయన 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 అంటే అస్సలు వీళ్ళు కాదురా నాయన. మరి ఎవరు? నేను పిలవడానికి ముందుగానే క్వాలిటీస్ ఉన్నవాడు, సింహం నోట్లో నుంచి గొర్రె పిల్లను కాపాడినవాడు. వీళ్ళు ప్రత్యేకత ఉండాలి. పిలిచాడు, ఎక్కడో గొర్రెలు కాసుకుని ఆయన తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు? సింహాసనంలో కూర్చోబెట్టాడు. ఎక్కడ? సింహాసనంలో కూర్చోబెట్టాడు. అంటే సింహాసనంలో కూర్చోడానికి ముందు ఏమో నచ్చింది దేవుడికి? సింహం నోరు చీల్చి ప్రాణాన్ని కాపాడటం నచ్చింది. అందుకే పాత నిబంధన మొత్తం మీద రాజులు, యోధా రాజులు, ఇశ్రాయేల్ రాజులు అందరికంటే మంచి రాజు ఎవరో తెలుసా? దావీదు గారు. దావీదు గారి రాజ్యాన్ని పోల్చి యేసుక్రీస్తు రాజ్యంతో పోల్చాడు దేవుడు. ఎందుకని? దావీదు గారి పరిపాలనలో అవినీతి లేదు, యేసుక్రీస్తు పరిపాలనలో అవినీతి లేదు. దావీదు యోధా గోత్రపు వాడైతే ఆ గోత్రంలో నుంచి ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. గొర్రె నోట్లో నుంచి, సింహం నోట్లో నుంచి గొర్రెను కాపాడితే అప్పవాది నోట్లో నుంచి మనుషులను కాపాడాలి. ఏ గోత్రంలో నుండి రావాలి? ఆ గోత్రంలో నుండే రావాలి. మీకు అర్థమైందా? నిద్ర వస్తే పడుకోండి, డిస్టర్బ్ చేయబా. మోషే గారిని పిలిచారు. మోషే గారు పెరిగి పెద్దవాడై ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజుంట్లోనే ఉండి పెద్దవాడైన తర్వాత ఏం చేశాడు తెలుసా? దేవుడు పిలవకముందే తన జనుల బాధలను చూడటానికి వచ్చాడంట. అరే, ఎదిగిన తర్వాత యవ్వనాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనుకోలా. పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎదిగిన తర్వాత అబ్బా లోకం ఎంత బాగుందో చూడు, ఎంజాయ్ చేద్దాం అనుకోలా. నా జనం ఎలా ఉండాలో, ఎలా ఉండారో చూడాలనుకున్నాడు. నిర్గమకాండం 3 అధ్యాయాలు. తీయద్దులే, సమయం లేదు. అంటే దేవుడికి ఏమి నచ్చింది? మోషే గారిని పిలవడానికి ముందు ఆయన మనసు నచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక ఐగుప్తుడి హెబ్రీని పట్టుకొని కొడతా ఉంటే ఇద్దరిని విచారించి ఎవరి తప్పో వాళ్ళని మందలించాడు. వినకపోయేసరికి చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. మా టైం బాగలేక ఐగుప్తు దేశం మేము వస్తే మీ దేశం వచ్చాం కదా అని అలుసుగా ఉండి మా వాడిని చంపితే ఊరుకోవటానికి నేను ప్రాణానికి భయపడేవాడిని కాదు. ప్రాణానికి లెక్క చేయకుండా ఏం చేశాడు? చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. మళ్ళీ దేవుడు వెళ్ళాడు పిలవటానికి. దావీదు, మోషే రాయా. ఎందుకయ్యా? అరే నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? నేను పిలవక ముందే నీ జనుల భారాన్ని చూడటానికి బయలుదేరినవాడు. యవ్వనం అంటే యవ్వనాన్ని లోకం కోసం ఎలా వాడాలా అనే ఆలోచన లేకుండా ఈ యవ్వనాన్ని ఎదుటి వారి కోసం వినియోగించడానికి చూసారా? అది నచ్చింది నాకు. కాబట్టి మోషే రా, ఐగుప్తులో నుండి నా ప్రజల్ని ఎక్కడికి నడిపించాలి? కానాను దేశానికి నడిపించాలి. వచ్చాడా? నిలబడ్డాడా? నిలబడ్డాడు. అంటే దేవుడు పిలవడానికి ఏముంది? ప్రత్యేకత. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నన్ను పిలిచాడు. రాత్రి కల్లో కనపడ్డాడు. రాత్రి కల్లో కనపడి పిలిచాడా? ఏంటి క్వాలిటీసు? ఉండాలి కదా, స్పెషల్ ఉండాలి కదా. ఏంటి క్వాలిటీస్? కల్లో కనపడ్డానని మీకు తెలుసా?
మీకు తెలుసు నా కల్లో కనపడింది. మీకు తెలియదు కాబట్టి నేనేం చేస్తా? ఆ ఊళ్ళో 10 చర్చీలు ఉంటాయి 100 ఏళ్ళకి. మళ్ళీ ఈయన కనపడి ఆ ఊరు వెళ్ళమని చెప్పాడంట. అంటే 10 చర్చీలు చాలా 100 ఏళ్ళకి. మళ్ళీ ఇంకొక ఎందుకు వచ్చావయ్యా అని మిగతా పాస్టర్లు అడగకుండా దర్శనం అంటే ఏం చేస్తారు? నోరు మూస్తారుగా. అవసరమా ఇలాంటి అబద్ధాలు? అంటే నిన్ను దేవుడు పిలిచాడా? ప్రత్యేకత ఉండాలి. ఏముండాలి? ప్రత్యేకత ఉండాలి. యోసేపు గారు దేవుడికి ఇష్టమా కదా? యోసేపు గారిని దేవుడు ఎలా ఆశీర్వదించారు చూడండి. ఆదికాండం ముగించుకుందాం. తీసారా? 39 దగ్గరకు రండి చెప్తాను. 2 యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయునని అతని యజమానుడు చూచినప్పుడు. కనపడిందా? ప్రత్యేకత కనపడిందా? దేవుడు పిలిచాడు అంటే ప్రత్యేకత ఉందా? ఈయన చెప్పాడా రాత్రి దేవుడు కల్లో కనపడ్డాడని? చెప్పలా. ప్రత్యేకత, వెలుగు, ఆయన్ను చూడగానే వందనాలు చెప్పాలనిపించాలి. ప్రత్యేకత ఉండాలి. నీ మాటలో ప్రత్యేకత, నీ చూపులో ప్రత్యేకత, నీ నడవడిలో ప్రత్యేకత. ప్రత్యేకత కనిపెట్టాడా రాజు? కనిపెట్టాడు. దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు అనుకున్నాడు. ఇంతకు ఏం చూసి తోడై ఉన్నాడు? రీజన్ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడేం చెబుతా, ప్రతి ప్రశ్నకి రీజన్ ఉంటుంది. బైబిల్లో రీజన్ ఉంటుందా ఉండదా? 12 మంది ఉంటే ఈయన్నే ఎందుకు ఆశీర్వదించాలి? ఎక్స్ట్రాడినరీ పర్సన్. అర్థమైందా? ఏం చూశాడు చూడండి. ఏం చూశాడు? 37వ అధ్యాయం 2వ వచనం నుంచి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. అది 12 మంది అన్నదమ్ములైనా 11 మంది ఒక పక్క, ఒక్కడే ఒక పక్క. ప్రత్యేకత. మీకు అర్థమైందా? ప్రత్యేకత ఉండాలి. పిలిచాడు అంటే ఎలా కనిపెట్టాడు? ఫరో ఐగుప్తు రాజు కింద అధిపతి ఎలా కనిపెట్టాడు? అర్థమైపోద్ది. ఇతను దేవుడు పిలిచాడురా అని ఈజీగా అర్థమైపోద్ది. ప్రత్యేకత ఉండాలి. దర్శనం కనపడింది, కల్లో కనపడ్డాడు, రీజన్ ఉండాలిగా. అవునా కాదు? అందుకే నీతి గలవారిని దేవుడు ఏం చేస్తాడంటే అపోస్తల కార్యాలు 10 అధ్యాయాలు చదివారు కిందక, తీయొద్దులే మళ్ళీ. విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెడతాడు? నీతి కలిగిన భార్యని ఏ భర్తని విడిచిపెడతాడా? అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతానంట. నీతి కలిగిన భర్తను ఏ భార్య అని విడిచిపెట్టిద్దా? జీవితాంతం గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తుంది. ఎందుకని? నీతి. ఒక మనిషిని ఇష్టపడేటట్టు చేసేది నీతి తప్ప అతనికున్న డబ్బు కాదు. నీతిని బట్టి ప్రత్యేకత ఉంటుంది, డబ్బును బట్టి ప్రత్యేకత ఉండదు. డబ్బు ఉన్నంతసేపు ప్రత్యేకత, డబ్బు పోయిన తర్వాత అదే నీతి ఉంటే ధనవంతుడైనా మొక్కాలి, కటిక దరిద్రుడైన ఆ నీతికి మొక్కాలి. ఆ నీతి దేవుడికి నచ్చే నీతి. ఆ నీతిమంతులని దేవుడు పిలిచేది. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించేది.
మనుషులు కూడా మాయ మాటలకే మోసపోయేది. సత్యం చెప్పే వాళ్ళ దగ్గరికి అందుకే మా దగ్గరకు వచ్చి ఎవరైనా అద్భుతాలు అంటే మా వాళ్ళకి ఆలు కూడా రావు, కానీ నమ్మరు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటారు. ఎందుకని? సత్యం. అబద్ధంలో ఎందుకు? ఆఫ్టర్ ఆల్ బతికితే మహా బతికితే 60, 70, 80 లేదులే. ఎందుకు అబద్ధం? ఉన్న జీవితాన్ని ప్యూర్గా వాడదాం, ప్యూర్గా బతుకుదాం, ప్యూర్ లవ్ను సంపాదించుకుందాం. అందులో మిక్సింగ్ ఎందుకు? జీవితం అంటే ఇదిరా అనుకోవాలి. ఏమనుకోవాలి? ఇదిరా అనుకోవాలి. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, భార్యతో 7 ఏళ్ళు కాపురం చేశాడు. భార్య చనిపోయింది. ఏమన్నాడు తెలుసా? దేవుడితో, ఈ 7 ఏళ్ళు 70 సంవత్సరాలు బ్రతికిన అనుభవాన్ని నేను అనిపించా ప్రభువా, నాకు చాలు ఈ జీవితం అన్నాడు. కానీ నా భార్యను ఎందుకు చంపేవాళ్ళ? ఏమన్నాడు? ఈ 7 ఏళ్ళు 70 సంవత్సరాలు కాపురం చేసినంత ఆనందాన్ని, అలాంటి లైఫ్ నేను అనిపించాను. నా భార్య దూరం అయిందని నాకు బాధేమీ లేదు. నేను చనిపోయేంత వరకు ఆ అమ్మాయిని జ్ఞాపకం చేసుకుంటా బతుకుతాను అన్నాడు. ఎందుకని? నీతి. డబ్బుంటే, డబ్బున్న వాళ్ళందరూ బుద్ధులు ఎలా ఉంటాయి తెలుసా? అబ్బాయి పెళ్ళండి, అయితే మాకు చాలా బంధువులు ఉండారండి, అయితే చాలా ఖర్చు పెట్టాలి, అందరూ ఏం చేయాలి? చెప్పుకోవాలట. వాళ్ళు చెప్పుకోవడానికి నువ్వెందుకు అప్పులు చేయరా నాయన? వాళ్ళు చెప్పుకోవడానికి నువ్వెందుకు హెచ్చులు పడాలి? వాళ్ళు చెప్పుకోవడానికి నువ్వెందుకు నానా బాధలు పడాలి? నీతిమంతుడు అని చెప్పుకుంటే దేవుడు గ్రేటు, పరిశుద్ధుడు అని చెప్పుకుంటే దేవుడు గ్రేటు, డబ్బుకు లొంగడు అని చెప్పుకుంటే దేవుడు గ్రేటు, యథార్థంగా బ్రతుకుతాడు అని చెప్పుకుంటే దేవుడు అది గ్రేటు. ఈరోజు తిని తెల్లారి మర్చిపోయి ఏం చేస్తారు? పెళ్ళి బాగా చేశారంటారు ఆ రోజే, మరుసటి రోజు మరి వాళ్ళకంటే వీళ్ళు బాగా చేశారా అంటారు. జయలలిత 100 కోట్లతో చేస్తే ఈయన ఎన్ని కోట్లు అంటే 24,000 కోట్ల అంబానీ. అయితే ఏ లాభం? అడుక్కునే వాడికి పెట్టాడా అన్నం? పెట్టాడా? నీతి లేదు అక్కడ. నీతి అంటే నీతి ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. నీతిమంతుడు ఎక్కడ ఉంటాడో దేవుడు అక్కడ ఉంటాడు. ఆ నీతిమంతుడిని విడిచిపెడతాడా? విడిచిపెట్టే ఛాన్స్ లేదు. ఎందుకని? మంచి భర్త నీకు కావాలి, మంచి భార్య నీకు కావాలి, మంచి విశ్వాసి నాకు కావాలంటాడు ఆయన. నాకు కావాలి. అర్థమైంది? అందుకని ఏం చేశాడు? మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక. చాలు 39లోకి రండి, టైం లేదు, మనం ఎక్కువ చెప్పుకోవడానికి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అదుగో, దేశం కాని దేశానికి వెళ్ళాడు యోసేపు గారు. దేశం కాని దేశానికి వెళ్ళి ఏమయ్యాడు తెలుసా? ఒక మంత్రి స్థానంలో ఉండిపోయాడు. ఎలా? ఏ స్థానం? మంత్రి స్థానం. మరి వాళ్ళ అన్నోళ్ళు ఎక్కడున్నారు తెలుసా? తినటానికి తిండి లేక కరువులో ఉన్నారు వాళ్ళ అన్నోళ్ళు. ఈయనకు 3 పూట్ల అన్నం కాదు, 3 పూట్ల అన్నం పంచిచ్చే స్థాయిలో ఉన్నాడు. ఏ తమ్ముడినైతే వాళ్ళు అవమానించారో క్యారెక్టర్ లేకుండా, అదే తమ్ముడి మీద పగబట్టారు. ఏమని? నానా అన్నలు చెడ్డవాళ్ళు, నాన్న వీళ్ళు మంచోళ్ళు కాదు అని నాన్నకు చెబుతున్నాడని ఏం చేస్తారు తెలుసా? అతని మీద పగబట్టారు. అరే మేము కూడా మా తమ్ముళ్ళలాగా బ్రతకాలి, మాకంటే చిన్నోడైనా సరే నీతిగా బ్రతుకుతున్నాడు అనే ఆలోచన లేకుండా మా చెడ్డ పనులు నాన్నకు చెబుతావా అని ఏం చేశారు? చంపటానికి ప్రయత్నించారు. వాళ్ళు అమ్ముకుంటే అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి ఇంకొకళ్ళు అమ్మారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఊరుకుంటాడా? దేశం అంతా కరువులో ఉంది. ఆ అన్నలను ఎక్కడికి తెచ్చాడు తెలుసా? యోసేపు గారి దగ్గరికి తెప్పించాడు. సంచులు పట్టుకొని, అయ్యా మాకు కరువుగా ఉంది, మాకు బియ్యం వేయవా అడుగుతున్నారు అన్నల్ని. అన్నలు అడుగుతున్నారు తమ్ముడిని.
ఆ దేశానికి అమ్ముకుంది ఎవరు? వాళ్ళే. అమ్ముకున్న ఆయన అమ్మిన వాళ్ళని ఎక్కడ పెట్టాడు? తినటానికి తిండి లేని స్థానంలో పెట్టాడు. నా అన్నలేగా అమ్మింది, వాళ్ళే తెలుసుకుంటారులే, వాళ్ళకే ఒకనాటికి దేవుడు బుద్ధిస్తాడులే అనుకొని పగతో కాకుండా వెళ్ళిపోయాడు. ఆ దేశంలో రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఉండిపోయాడు. దేవుడు వాళ్ళనే తమ్ముడు దగ్గరకు తెచ్చాడు. అప్పుడు తమ్ముడు చూసి ఏమైపోయారు తెలుసా? భయపడ్డారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అన్న ఏం పర్లేదు. ఏడ్చాడు. ఏం చేశాడు? ఏడ్చాడు. ఎవరిని చూసి? తనను అమ్మిన వాళ్ళని చూసి ఏడ్చాడు. అంటే యోసేపు గారి మనసులో ఏం లేదో తెలుసా? వీళ్ళు దుర్మార్గులు అనే మనసు లేదు. అన్నల్ని చూడక చూసేసరికి కంటి నిండా నీళ్ళు వచ్చినాయంటే పగ గుర్తుపెట్టుకున్నాడా? ప్రేమను గుర్తుపెట్టుకున్నాడు. నీతిమంతుడు ప్రేమను గుర్తుపెట్టుకుంటాడు. అనీతిమంతుడైతే వాళ్ళు చేసిన చెడును గుర్తుపెట్టుకొని జీవితాంతం గుచ్చుతూ ఉంటాడు సూదుల్లా. ఏం చేస్తుంటాడు? చిన్న తప్పును పట్టుకొని ఏం చేస్తుంటాడు? అనీతిమంతుడైతే దాన్నే పైకి. కానీ యోసేపు గారిని దేవుడు ఆశీర్వదించాడు అంటే అర్థం ఏంటి? నీతి. ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే అర్థం ఏంటి? నీతి. భయభక్తులు కలిగి ఉంది మల్లేశ్వరి. కొద్ది కాలంలోనే వాక్యం చెప్పింది. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వాక్యం అంటే ఇష్టం లేకపోతే నువ్వన్నా నాకు ఇష్టం లేదమ్మా అంటాడా? లేకపోతే పిలుస్తాడా? మనమే కూరగాయలు కోసుకోవచ్చు అని మొక్కలు వేసామనుకోండి, ఫలించకపోతే ఏం చేస్తాం? పనికొచ్చేదాన్నే మనం ఉంచుకుంటాం, పనికిరాని దాన్ని. మరి ఆయన కూడా అదెందుకు? పనికిరాని దాన్ని ఉంచుకుంటే పిచ్చోడు అంటారా, తెలివికల్లాడు అంటారా? అందుకే పనికొచ్చే వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? స్టెప్పులు ఒక సందర్భం చూసి ముగిస్తా. ఇస్సాక్ గారి సందర్భం స్టెప్పులుగా ఎలా లేపాడో, ఇస్సాక్ గారిని దిగువ స్థాయి నుంచి ఎలా అభివృద్ధి పరిచాడో ఆది కాండము 26వ అధ్యాయం చెప్తే చాలా సబ్జెక్ట్ ఉంది, మనకు సమయం లేదు కాబట్టి ఒకటి చదువుకొని మనం ముగించు. తీశారా? 26వ అధ్యాయం 12 నుండి చదువుతారా? ఏ దేశానికి వెళ్ళాడు? కరువు వచ్చింది. మొదటి వచ్చిన చదవండి. కరువు వచ్చేసరికి దేశం కాని దేశం వెళ్ళాడు. విత్తనము వేసి ఆ సంవత్సరము అబ్బా ఎంత? 100 ఫలం పొందెను. మీకు అర్థమైందమ్మా? ఎలాంటి ఫలం? 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు అది. ఒక మనిషి గొప్పవాడు కావాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. గొప్పవాడంటే మీరు అనుకునేరు ఈ నైట్ ఇలాగుండి తెల్లారికే కోట్లు లాటరీలు తగిలినట్టు తగులుతాయి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఒక్కసారిగా టక్కన కనపడదు, లైట్ వెలిగినట్టు ఉండదు. చాప కింద నీరులాగా దినదినం ప్రవర్ధమానంగా ఫలిస్తాడు. ఎదుటి మనిషికి ఎలా ఉంటుంది? అబ్బో ఇతను తోడున్నాడు రా దేవుడు అనిపిస్తూ ఉంటుంది. దినదినం చదవండి అది. 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక, అది అండర్లైన్ చేసుకోండి, ఆశీర్వదించాడు కాబట్టి గొప్పవాడు. గుర్తుపెట్టుకోండి. అయినా నాకు తెలియక అడుగుతా, మగాడు అన్న తర్వాత భార్య ప్రేమ, భార్య అన్న తర్వాత భర్త ప్రేమ, మనిషి అన్న తర్వాత ఎదుటి వాళ్ళ మీద ప్రేమ, సమాజం అన్న తర్వాత దేవుడి ప్రేమ లేకుండా అదేం బ్రతుకండి? అదేం బ్రతుకు? నువ్వంటే ఒక వ్యక్తి ప్రాణాలు ఇచ్చే స్థాయిలో నువ్వు లేనప్పుడు అదేం బ్రతుకండి? బ్రతుకు ఉపయోగం ఏముంది? ఏమన్నా అర్థం ఉందంటారా ఆ జీవితానికి? నువ్వు చచ్చిపోతుంటే కలవరించాలి ఇరుగు పొరుగు వాళ్ళు. నీకేదన్నా అయితే కలవరించాలి. అది జీవితం, అది సరైన జీవితం.
అలాంటి జీవితం లేనప్పుడు ఎందుకండి? కుక్క చనిపోతుంది, మనిషి చనిపోతున్నాడు, జంతువు చనిపోతుంది, మనం చనిపోతున్నాం. లేదు, మన మరణానికి ప్రత్యేకత ఉండి తీరాలి. దేవుడు జన్మ ఇచ్చేది ఒక్కసారి, 100 సార్లు ఇస్తాడా? ఒకేసారి. ఈ ఒక్కసారి ఇచ్చిన ఛాన్స్ని ఎవ్వరు మిస్ చేసు, తెలివి గల వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోరు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీతి తప్పడానికి ఛాన్స్ లేదు, తప్పడానికి ఛాన్స్ లేదు. అది లేకపోతే ఏం లేనట్టు? ప్రాణం లేనట్టు. నీతి లేనివాడు బ్రతికున్నా శవం. నేనల్లా, దేవుడే అన్నాడు. జీవించుతున్నావన్న పేరుంది కానీ నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. కానీ చూసే జనాలకు బ్రతికున్నావు అనుకుంటున్నావు. నా దృష్టిలో ఎప్పుడో. అందుకే ఇష్టం లేని భర్తని అంటది కదా భార్య, నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు బావా. చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు. మరి ఎలా చచ్చిపోయాడు? మనసులో. అలాగే దేవుని మనసులో కూడా మనం చచ్చిపోయినట్టే లెక్క. చనిపోయిన తర్వాత ఎన్నాళ్ళు బ్రతికితే ఉపయోగం ఏముంది? ఏమా, ఎన్నాళ్ళు బ్రతికితే ఉపయోగం ఉందంటారు ఏమన్నా? లేదు. చదవండి, ముగించు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చును. క్రమక్రమంగానా? ఒక్క నైటేనా? క్రమక్రమముగా. మొన్నకాయన చాలా రోజులు, 2 ఏళ్ళే ఉంది, 35 లక్షలు వచ్చినాయంట లాటరీలో. అన్నా, నేను మొన్న బాప్తిసం తీసుకుంటాను అని పాస్టర్ గారిని అడిగానన్నా. నేను వచ్చే నెలలో తీసుకుంటానన్నాను. నేను తీసుకోకముందే దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించి 35 లక్షల లాటరీలు ఇచ్చాడు. వామ్మో, నిజమే అనుకుంటారు కదా, అవునా కదా? ఇప్పుడు దొంగతనం చేసి ఇంటికి డబ్బు తెచ్చాడు అనుకో, తండ్రి ఏమంటాడు? ఛీ వెధవ అంటాడు. కష్టపడి తెచ్చాడు అనుకో, నా బిడ్డ అంటాడు. అని దేవుడు కష్టపడకుండా తెచ్చి ఆశీర్వాదం అంటాడా? దేవుడిని చిన్న చూపు ఎప్పటికీ చూడకూడదు. నువ్వు సంపాదించే సంపాదనలో నీతి ఉండాలి. నేను కూడా అందరిలాగా సంపాదించాలనుకుంటే 50 లక్షల కారు సింపుల్గా వచ్చి అక్కడ ఉంటుంది. సింపుల్గా వచ్చి సింపుల్, కష్టపడాల్సిన అవసరంలా. ఇంకా అబద్ధం చెప్పడం అంటే నా అంత దేశముదురు ఇంకొకళ్ళు లేడు. నా అంత దేశముదురు ఇంకొకళ్ళు లేడు. కానీ ప్రాణమే నాది కాదనుకున్న తర్వాత ఈ అక్రమంగా వచ్చే డబ్బు నాకెందుకు? ఎప్పుడు సరిపోవాలా అని నేను ఎదురు చూస్తూ ఉంటే, ఏమి తిందామా అని ఎదురు చూసే కర్మ దేవుడు నాకు ఇలా. ఏమి తినాలి, ఏం తాగాలి అనే కర్మ దేవుడు, నా దేవుడు నాకు ఇలా. ఎప్పుడు సరిపోతానా ఎదురు చూస్తానే తప్ప ఏం తిని బ్రతుకుదామా అనేది కాదు. నువ్వు ఎంత తిన్నా బ్రతికి చచ్చేది. అందుకే నా భార్యకి కూడా చెప్తూ ఉంటా, నా దగ్గర ఉండే వాళ్ళకి చెప్తూ ఉంటా, సాగు కోసం ఎదురు చూడండి. ఎదుటి వాళ్ళు ఏదో అనుకోవటానికి, సంపాదించుకోవటానికి ఎదురు చూడబాకండి. విశ్వాసంతో నిలబడితే ఆయన చూసుకుంటాడు. విశ్వాసం లేనివాడు వెలిచూపు చూస్తాడు. అవును కదా? క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అది మరి అసూయ పడాలి. అర్థమైందా? ఇంకా ఈ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళి, చాలా అద్భుతంగా ఉంటుంది. 26 అధ్యాయం చదువుకుంటే కదా. కాబట్టి యోసేపు గారిని దేవుడు పిలిచాడు అంటే రీజన్ ఉంది. యాకోబు గారిని పిలిచాడు అంటే రీజన్ ఉంది. ఇస్సాకు గారిని పిలిచాడు అంటే రీజన్ ఉంది. మోషే గారిని పిలిచాడంటే రీజన్ ఉంది. దావీదు గారిని పిలిచాడంటే ఉంది. ప్రత్యేకత ఉండాలి. తెలిసిపోయిందా? ఐగుప్తు ఫరోకి దేవుడు నీకు తోడున్నాడు. ఇక్కడ కూడా అబీమెలెకు ఉన్నాడు. ఈ అధ్యాయం చదవండి. అబీమెలెకు ఏమంటాడు తెలుసా? పంపించి చేస్తాడు. చాలా ఇదిగా ఉంటుంది ఇంటికి వెళ్ళినాక చదువుతాడు. కాబట్టి ఆశీర్వాదం అనేది నీతిమంతులకు మాత్రమే దొరికేది. అర్థమైందా? నీతిని పక్కన పెట్టి దేవుడు నాకు ఇచ్చాడంటే అది బలవంతంగా నువ్వు మనం తెచ్చుకున్నది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అన్నం కూర కొరకు కాదు. నీతి అనేది ఆకలి దప్పులుగా మారిపోవాలి. తెల్లారి లెగిస్తే నీతి తప్పానా లేదా అని చూడాలి, కానీ ఏం తిన్నామనేది చూడకూడదు. ఒక ఆయన వీడాపోయా